తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. మెగా వార్తల్లో మీరు మిస్ అవుతున్న మినీ డీటెయిల్స్ మీకోసం. వెల్కమ్ టు ద ఫోర్ సైడ్స్ టీవీ. వలసదారులపై ఎందుకింత కక్ష? ట్రంప్ తన ఎలక్షన్ క్యాంపెయిన్లో వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకుంటాను, డ్రగ్స్ ఏదైతే వస్తున్నాయో అమెరికాకు దాన్ని కట్టుదిట్టంగా ఒకవేళ కనుక కెనడా, మెక్సికో లాంటి ప్రదేశాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే వారిపై కఠినమైన ట్యాక్సులు విధిస్తాను. చైనాకు సంబంధించింది ఏదైతే ఉత్పత్తులు అమెరికాకు వస్తున్నాయో ఆ ఉత్పత్తుల మీద సుంకాలు విధిస్తాను. మెక్సికన్ సంబంధించిన ఓషియన్ను అమెరికన్ మెక్సికన్గా పేరు మార్చేస్తాను. పనామా దీవులకు సంబంధించింది అమెరికన్ దీవులుగా మార్చేస్తాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో ట్రంప్ వాడిన మాటలు ఎంత ఘాటుగా ఉన్నాయో అంతే ఘాటుగా ట్రంప్ అధ్యక్ష పదవి ప్రమాణ స్వీకారం చేపట్టిన తర్వాత అంతకు అంత తనకు తాను ఒక మేధాశక్తిగా, ఒక పవర్ఫుల్ అధ్యక్షునిగా వ్యవహరిస్తూ కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఆ కఠినమైన చర్యలో భాగంగానే లక్షలాది మంది వలసవాదులు ఎవరైతే ఉన్నారో అనేక దేశాలకు సంబంధించింది, అందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కంబోడియా, చైనా, ఇండోనేషియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, లాస్ట్ ఇండియా సైతం అందులో ఒక భాగ్యమైంది. ఎప్పుడైతే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత వలసదారులను వైమానిక అంటే యుద్ధ విమానాలలో తరలిస్తున్న సమయంలో చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్ళు వేసి వారిని ఎంత దారుణంగా తన స్వదేశాలకు పంపిస్తున్నారో అది వర్ణాతీతం. ఎప్పుడైతే కంబోడియా, చైనా, మెక్సికో లాంటి దేశాలకు అతను అలా అక్రమ వలసదారులను పేరు వస్తున్న వారిని పంపించారో ఆ సమయంలో ఆయా దేశాలు వారికి ఎవరైతే వచ్చారో ఆ యుద్ధ విమానాలలో ఎవరైతే వచ్చారో వారిని తిరస్కరించారు. మీరు అంత గౌరవపరిచి మా వారిని పంపించడంలో ఎలా సమంజసం కాదు, ఈ ఎవరైతే వచ్చారో ఈ విమానాలను మేము ఇక్కడ దిగడానికి కూడా పర్మిషన్ ఇవ్వం, వెంటనే వెనక్కి తీసుకుపోలేని వాళ్ళు చెప్పడం జరిగింది. విధి లేక అమెరికా సైతం ఆయా దేశాలకు తలవగ్గి ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఆయా దేశాలకు సంబంధించిన ఆ విమానాలను అక్కడ దింపకపోగా తిరిగి వెనక్కి తెప్పించుకుంది. కంబోడియా లాంటి దేశం తన సొంత విమానాలను పంపించి తనకు సంబంధించిన వ్యక్తులను అక్కడి నుంచి రప్పించింది. కానీ చట్టాబుట్టా వేసుకుంటూ తిరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ట్రంప్దే ఒక్కొక్కసారి అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అని విర్రవీగిన నరేంద్ర మోదీ గత కొన్ని రోజుల క్రితం అమెరికా వెళ్ళి ట్రంప్తోను మాట్లాడడం జరిగింది. వలసదారుల విషయంలో, అక్రమ వలసదారులని చెప్పుకుంటున్న ఈ విషయంలో ఏం మాట్లాడారో ఏం చెప్పారో ఎవరికి తెలియదు. కాకపోతే అదే పరంపర కొనసాగుతూ మొదటిసారిగా ఫస్ట్ ప్లేన్ 115 మంది, సెకండ్ ఫేజ్ 109 మంది, ఇలాగే నిన్న రాత్రి 119 మంది అక్రమ వలసదారులుగా పేరుగాంచిన భారతీయ సంతతికి చెందిన వ్యక్తులను బేడూలు, సంఖ్యలు వేసి విమానాల ద్వారా అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఫస్ట్ ఎంత వ్యతిరేకత వచ్చిందో ప్రపంచ దేశాల నుండి, అలాగే మన దేశానికి సంబంధించిన అనేక ప్రజా సంఘాలు, అనేక ప్రతిపక్ష పార్టీలు ఇంత వ్యతిరేకించాయో, పార్లమెంట్లో ఒక్కసారిగా రభస జరిగిందో, సంఖ్యలు వేసి ఎందుకు తీసుకొచ్చారు, వారేమన్నా నేరస్తులా,
వారేమన్నా దోపిడీ ఏమైనా దొంగతనాలకు పాల్పడ్డారా? అక్కడ ఏమన్నా దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారా? ఒక ఏజెంట్ చేతిలో మోసపోయి లక్షలాది రూపాయలు వెచ్చించి, కాదు కోట్లాది రూపాయలు వెచ్చించి అమెరికాకు వెళ్ళిన తర్వాత ఒక యూనివర్సిటీ, ఏదైతే యూనివర్సిటీ ఇక్కడి నుంచి వెళ్ళి పంపించిందో ఆ యూనివర్సిటీ మూతబడడంతో, లేక అనేక విషయాలపై వారు వెళ్ళిన తర్వాత అక్కడ అక్రమ వలసదారులుగా అయిపోయారు. వీసా వాళ్ళ గడువు ముగిసిన తర్వాత కూడా ఎవరైతే అక్కడ ఉన్నారో అక్రమంగా అయిపోయారు. కానీ వారికి సంబంధించి వాళ్ళు కూడా బాధ్యత గల పౌరులు, మన భారతదేశానికి సంబంధించిన పౌరులు. వారు ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఒక సరి అయిన పద్ధతిలో మీ చట్ట ప్రకారమే వాళ్ళను పట్టుకోండి. చట్ట ప్రకారమే మీరు చెప్తున్నారు కదా, మేమే హ్యూమన్ రైట్స్కు సంరక్షణం అన్నది చెప్తున్నారు కదా, ఆ విషయంలో మీకు ఎప్పుడు హ్యూమన్ రైట్స్ గుర్తు రావట్లేదా? భారత సంతతికి సంబంధించిన అనేక మందిని, మీరు 12,000 మందిని ఇప్పటిదాకా నిర్బంధించినట్టుగా మనకు వార్తలు అందాయి. వారికి సంబంధించిన ఒక్కొక్క ఫేజ్గా మీరు పంపిస్తున్నారు. ఆ పంపిస్తున్న సమయంలోనే వాళ్లకు కాళ్ళకు చేతులకు వేడీలేసి పంపిస్తున్నారు. ఎప్పుడైతే ఇంత విమర్శ వచ్చిందో, ప్రతిపక్షాల నుండి ఎంత వ్యతిరేకత వచ్చిందో, ఆ వ్యతిరేకతను గుర్తించిన ప్రభుత్వం, అమెరికన్ ప్రభుత్వం ఎప్పుడైతే అమృత్సర్లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ సంఖ్యల్ని తీసి వారిని బయట పంపించారో, బయటికి వచ్చిన తర్వాత ఇమిగ్రెంట్స్ అధికారులు కూడా వారికి మరొకసారి వారికి చేతులకు బేడీలేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన తప్పేంది? వాళ్ళ దొంగతనాలు చేశారా, లేకపోతే దోపిడీలు చేశారా, లేకుంటే బ్యాంకులను దోచుకొని వెళ్ళిపోయారా? లేదు, వాళ్ళు కేవలం చదువు కోసం తన భవిష్యత్తును ఒక భవిష్యత్తును వాళ్ళు ఒకసారిగా తనకు తాను ఒక మంచి జీవితం గడపాలనే ఒక ఆశతోని తన ఆస్తులను అమ్మి లక్షల రూపాయలు వెచ్చించి ఏజెంట్ల చేతుల మోసపోయి అక్కడికి వెళ్ళారు. ఈ విషయంపై ఈరోజు ఫోర్సైస్ టీవీ నిర్భయంగా ఒక విషయం మాత్రం భారతదేశ ప్రభుత్వానికి చెప్తుంది. భారత ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారత ప్రభుత్వం అమెరికాకు హెచ్చరిక జారీ చేసి మా భారతదేశానికి సంబంధించిన ప్రతి పౌరుని గౌరవించి గౌరవప్రదంగానే వారిని ఇంటికి పంపించాలి. ఎలాంటి బేడీలు కానీ సంఖ్యలు కానీ వేసడానికి ఆస్కారం లేదు. వారికి గౌరవపదంగా వారిని మా ఇంటికి పంపించండి. మేము మా భారతదేశ పౌరు బిడ్డలను, మా భారతదేశ పౌరులను గుండెలకు అద్దుకుంటాం. ఇక్కడనే గంజో గట్టుకో తాగి బతుకుతాం. ఎవరి దగ్గర తగల వంచం. అలా అని హెచ్చరికలు జారీ చేసి అమెరికాకు సంబంధించిన ఒక సరి అయిన పద్ధతిలో హెచ్చరించవలసిన అవసరం కూడా ఉన్నది. ఈ నేపథ్యంలో ఈరోజు ఫోర్సైస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఫోర్సైస్ టీవీ చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు ఈరోజు మాతో లైన్లో ఉన్నారు మాట్లాడడానికి. నమస్తే జమీల్ జీ. అలాగే మనతోని మాట్లాడడానికి సీనియర్ ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు లైన్లో. కోటేశ్వరరావు గారు, వెల్కమ్ టు ద ఫోర్సైస్ టీవీ. నమస్తే. అదే సమయంలో ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి సిపిఐఎం నాయకుడు గఫూర్ గారు ఇలా ఈరోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళిన జనార్దన్ గారు కూడా మనతోటి లైన్లో ఉన్నారు. కాకపోతే అతను ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇండియాకు వచ్చి ఉన్నారు కాబట్టి జెట్లాగ్లో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి కొంచెం బాగలేదు కాబట్టి వారిని నామమాత్రంగానే మనం మాట్లాడదాం. చాలామంది మనకు ఐటాకు సంబంధించిన, టాటాకు సంబంధించిన, ఆటాకు సంబంధించిన వాళ్ళు చాలామంది మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఈ సమయం ఎప్పుడైతే అమెరికా సమయానికి చూస్తామో అది సరి అయిన పద్ధతిలో లేదు కాబట్టి యాక్చువల్లీ వీఆర్ ఇన్ ఇక్కడ 3 అవుతుందండి, అక్కడ కూడా 10 గంటల సేపు, 10 గంటలు 11 గంటల సమయం వారికి మనకు మధ్య తేడా ఉన్నది కాబట్టి ఈ సమయం సరైనది కాదు మాట్లాడడానికి. కానీ చాలామంది నాకు మెసేజ్లు పంపించారు. తద్వారా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఒక్కసారి మాకు చీఫ్ అడ్వైజర్ అయినటువంటి సుధాకర్ శర్మ గారితో మొదలు పెడదాం. సుధాకర్ శర్మ గారు, దీని మీద మీ అభిప్రాయం ఉండండి. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ పార్ట్ ఆఫ్ అమెరికా బట్ ఇట్ ఈస్ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్.
మరి ఈ నేపథ్యంలో అమెరికా తీసుకున్నటువంటి విధానాలు ఏంటి, దాని వెనక ఎంత శాస్త్రీయత ఉంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం హిస్టారికలీ ఇఫ్ యూ అబ్జర్వ్, అమెరికా ఈజ్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ సివిలైజేషన్స్. అమెరికా అనేది ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ కంప్రైజింగ్ ఆఫ్ సో మెనీ కల్చర్స్, సో మెనీ పీపుల్, సో మెనీ నేషన్స్, సో మెనీ డిఫరెంట్ అవుట్లుక్స్తో ఉన్నటువంటి వాళ్ళ కాంబినేషనే అమెరికా అని మనం అంటాం. ఇన్ఫ్యాక్ట్ అమెరికా హ్యాస్ సెటప్ ఏ కైండ్ ఆఫ్ కాంపోజిట్ అండ్ కంబైన్డ్ కల్చర్ ఓవర్ ది ఇయర్స్. అయితే ఈ మధ్య ఏర్పడుతున్నటువంటి కొన్ని వాదాలు ఎలా ఉన్నాయంటే, అవి ముఖ్యంగా అమెరికా ఈజ్ ఫర్ అమెరికన్స్ అని, అమెరికా ఫస్ట్ అని, అలాంటి కొన్ని నేపథ్యాలతో ఎలక్షన్లో గెలవటం, ఆ తర్వాత ఎప్పుడైతే పదవిలోకి వచ్చిన తర్వాత అటువంటి నియమావళిని ప్రవేశపెట్టేటువంటి చర్యలు చూస్తున్నాం. కానీ మనం ఒకటి కంప్లీట్గా మర్చిపోతున్నాం. ఒక దేశం నుంచి ఒక సివిలియన్ కనుక మన దేశంలోకి వచ్చినప్పుడు వీ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ నార్మ్స్ టు అబైడ్ విత్. మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చాలా క్లియర్గా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. వాటి ప్రకారం ఏ సివిలియన్ కూడా డిసానర్ చేయరాదు అన్లెస్ హీ ఈస్ ప్రూవ్డ్ టు బీ ఏ కైండ్ ఆఫ్ క్రిమినల్, ఎస్టాబ్లిష్డ్ క్రిమినల్ అండ్ ఏ థ్రెట్ టు ది సొసైటీ అట్ లార్జ్ అని. మరి అటువంటి నియమావళి ఉన్నప్పుడు ఇక్కడ ఇది ఓవర్ బార్ కావడం, ఎక్స్పైరీ కావడం అనేది ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్. ఈవెన్ సమ్ ఆఫ్ ద అమెరికన్స్ హు ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ హియర్ ఇన్ అప్పర్ హిమాలయాస్ కానివ్వండి, డీప్ ఇన్ సౌత్ శృంగేరి అండ్ అదర్ హోలీ ప్లేసెస్లో కూడా దేర్ వీసాస్ హ్యావ్ గాట్ ఎగ్జాస్టెడ్, దే హ్యావ్ బీన్ ఎక్స్పైర్డ్. మరి ఆర్ వీ పుషింగ్ దెమ్ ఇన్ టు అవర్ వార్ ప్లేన్స్ అండ్ సెండింగ్ దెమ్ బ్యాక్ టు అమెరికా? వీఆర్ నాట్ డూయింగ్ దట్ ప్రాసెస్. అయితే ఎవ్రీ సివిలియన్ ఈ విధంగా ఇఫ్ యూ హ్యావ్ ఎ లార్జ్ చంక్, the first thing is you have to inform our ambassador. Next you have to inform our consulate. Next you must contact PMO. అలా ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రకారం సూచన ఇవ్వాలి. సివిలియన్స్ కూడా ముందే వాళ్ళకు ఒక కట్ లైన్, ఒక డెడ్ లైన్ అనేది ఇచ్చి బిఫోర్ విచ్ యూ హ్యావ్ టు డిపోర్ట్ యువర్ సెల్ఫ్ అని చెప్పాలి. ఇఫ్ దే రియలీ వైలేట్ ఈవెన్ దట్, దెన్ డిపోర్టేషన్ బై ది సెట్ గవర్నమెంట్ ఈస్ పాసిబుల్. మరి ఇటువంటి నామ్స్ లేకుండా ప్రవర్తించడం నిజంగా ఎంతవరకు సమంజసం అనేటువంటి విషయం. నిజంగా ఇది ఒక మంచి అద్భుతమైన చర్చ. పెద్దలందరూ కూడా ఇచ్చేటువంటి ఇన్పుట్స్ని ఇప్పుడు తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం ఒకసారి గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఈరోజు ఏదైతే అమెరికాకు సంబంధించిన ఏదైతే చర్యలు చేపడుతున్నారో ఈ విషయంపై యాజ్ ఏ సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే మీరు ఎలా విశ్లేషిస్తారంటే మీ సమాధానం ఏంటి దీని మీద? జమీల్ గారు, మీకు మిగతా సుధాకర్ శర్మ గారికి, కోటేశ్వరరావు గారికి, మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు సార్, ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచిస్తే అమెరికా భూభాగం మీద ట్రంప్కి ఎంత హక్కు ఉందో ప్రపంచానికి అంతా అంతే హక్కు ఉందండి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అసలు అమెరికా ఇప్పుడుండే అమెరికన్స్ది కాదండి. అమెరికా రెడ్ ఇండియన్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ చంపేసి బ్రిటిష్ నుంచి, అంటే బ్రిటన్ నుంచి పోయినటువంటి వాళ్ళు అక్కడ పెత్తనం చేసినారు. అక్కడ వాళ్ళు రాజ్యాధికారం వచ్చినారు. అందుకోసం కొంచెం మోర్ డెమోక్రటిక్గా వాళ్ళ రాజ్యాంగం రాసుకున్నారు. ఎందుకు పోతున్నారు అమెరికాకు జనము? ఇప్పుడు అమెరికా ప్రపంచానంతా దోచుకొని సంపద పెట్టుకుంటుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈరోజు పత్రికలో చూడండి, జెలెన్స్కీ ఒక విషయం చెప్పాడు. జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు. ట్రంప్ అడుగుతున్నాడు, ఉక్రెయిన్కు మేము రక్షణ కలిగించాలి అంటే నీ యొక్క ఖనిజ వనరుల్లో సగం మాకు రాసివ్వాలా అని అడుగుతున్నాడని ఈరోజు పత్రికల్లో చెప్పాడు. అంటే ఏమిటి? ప్రపంచంలో సహజ సంపద ఎక్కడుందో అక్కడంతా కొల్లగొట్టి వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళు బందిపోట్లాగా తరలించుకొని పోతున్నారు. కాబట్టి మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని జనం పోతూ ఉన్నారు. జనం పోవడం కరెక్టా? వలసలు, అక్రమ వలసలు కరెక్టా అంటే నేనేం కరెక్ట్ అని చెప్పడం లేదు. చట్టబద్ధంగా పోవడం కరెక్ట్. కానీ మెరుగైనటువంటి ఒక జీవితం ఉంటున్నప్పుడు ఆ జీవితాన్ని మనం కూడా పొందుదాము అనేటువంటి ఒక తాపత్రయంతో కొంతమంది పోతే, నువ్వే ఒక అక్రమ వలసదారువి, నువ్వే ప్రపంచాన్ని కొల్లగొట్టే బందిపోటు, నీవు జనానికి బేడీ లేయడం ఏమిటిదండి? కాళ్ళకు సంఖ్యలేయడం ఏమిటిదండి? అసలు ఈ రకమైనటువంటి దుర్మార్గము ఎప్పుడూ లేదు అమెరికాలో. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అతని పైశాచిక చర్యలన్నీ మనం చూస్తున్నాం, ఒక్కోటిగా. నేను చెప్పేది ఏమిటంటే, అక్రమ వలసదారులను ముందు ఐడెంటిఫై చేయాలా, ఇండియన్ గవర్నమెంట్తో నెగోషియేట్ చేయాలా, హౌ టు రీహాబిలిటేట్ దెమ్. లేదు మీ దేశాన్ని మీరు తరలించుకొని పోండి అని చెప్పాలా. అప్పుడు ఇండియన్ గవర్నమెంట్ యొక్క
రిస్క్ అవుతుంది ఎట్లా వాళ్ళని తీసుకొని రావాలని. అట్లా కాకుండా నేరస్తుల్ని కదా పట్టి బంధించినట్లు ఎక్కడైనా క్రిమినల్ వాళ్ళు ఉంటే ఆ క్రిమినల్స్ పట్టుకొని కాళ్ళకు చేతులు కదలకుండా చేసి, అసలు నాకు అర్థం కదా జమీల్ గారు, ఇప్పుడు విమానం ఎక్కిన తర్వాత విమానం అయితే అమెరికా విమానం కదా, వాడే మధ్యలో ఆపడు కదా, వీడేం దిగిపోడు కదా. మరి ఇండియాకు విమానం నేరుగా వస్తున్నప్పుడు అమృత్సర్కు వీడు విమానంలో కూడా కాళ్ళు చేతులు ఎందుకు బంధిస్తున్నాడు అంటే ఎంత దుర్మార్గమైనటువంటి పద్ధతి ఇది. అవహేళన చేయడం, ఇండియన్స్ ను అపహాస్యం చేయడం, లెక్కలేనితనం, పౌర హక్కుల్ని గురించి కానీ ప్రపంచ మానవుల యొక్క హక్కుల్ని గురించి కానీ ఏ మాత్రం కేర్ లేకుండా, ఏ మాత్రం గౌరవం లేకుండా ఈ రకంగా తరలిస్తుంటే, ఇక్కడ దేశభక్తి మా సొంత అజెండా అంటారు వీళ్ళు, మాకే పేటెంట్ రేట్ ఉంది దేశభక్తి మీద అంటారు. మరి భారతీయుల్ని గౌరవించినటువంటి దేశభక్తి ఏం దేశభక్తో నాకు అర్థం కాల. ఇండియా గవర్నమెంట్ నోరుందండి. ఇప్పుడు మోడీ కేసు విత్డ్రా చేసినారు అమెరికా వాళ్ళు, ఏది అదాని మీద ఉండే కేసు మోడీ పోకముందే. అంటే అదాని మీద ఉండే కేసు ఇంపార్టెంట్ తప్ప భారతీయుల్ని పశువుల్లాగా తరలించడం ఇంపార్టెంట్ కాదు వీళ్ళకు. భారతీయుల్ని పశువుల్లాగా తరలిస్తుంటే ప్రొటెక్షన్ చేయాలి కదా. అరే మేము ఖండిస్తున్నాము, మా ఆత్మాభిమానం అంగీకరించడం లేదు, మీరు ఐడెంటిఫై చేయండి, మేము తీసుకొని పోతాం మా పౌరుల్ని అని చెప్తే ఎంత గౌరవం ఉంటుందండి. అట్లా కాకుండా కనీసం మోడీ ట్రంప్ చర్చల్లో ఆ విషయమే ప్రస్తావనకు రాలేదంటేనే అక్రమ వలసదారుల మీద ట్రంప్కి ఎంత కోపం ఉందో నరేంద్ర మోడీకి కూడా భారతీయుల మీద అంత ప్రేమ లేదు అని చెప్తున్నాను నేను. ఏమైనా దురదృష్టకరం. కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఇది. ఇప్పటికైనా సరే వాళ్ళు ఏ మాత్రం చైతన్యం ఉన్నా, దేశభక్తి ఉన్నా, పౌరుని ప్రేమించే తత్వం ఉన్నా, ఇంకా వలసదారులు ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే అటువంటి వాళ్ళని మేము తీసుకొని పోతామని ఖచ్చితంగా చెప్పడం, మా పౌరుల్ని మీరు రకంగా చేయడం పట్ల మా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం అనే మాట ధైర్యంగా చెప్పడం. అరే కొలంబియా వాళ్ళు చెప్తున్నాడు, మా పెనామా కాలువ, పెనామా దేశం అధ్యక్షురాలు చెప్పింది ఆమె, మా కాలువ స్వాధీనం చేస్తున్నారు, రాని సంగతి తేలుస్తామంటున్నారు. యూరోపియన్ యూనియన్ చెప్పింది, ఇష్టం వచ్చిన పనులు వేస్తే మేము ఒప్పుకోమనేసి యూరోపియన్ యూనియన్ ఎవరైతే వాళ్ళ తోక పట్టుకుంటారో వాళ్ళు చెప్తున్నారు. మెక్సికో చెప్పింది, కెనడా చెప్పింది. ఏం తమాషా మా దేశాల నుంచి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం అని. ఇండియన్ గవర్నమెంట్ ఒక్క మాట చెప్పడానికి లేదు. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఈరోజు ట్రంప్కు సరెండర్ అయింది, అమెరికా ఆధిపత్య భావనకు తలొగ్గింది. మోడీ పోయి రక్షణ ఒప్పందాలు చేసుకొని వందల కోట్ల రూపాయలతో రక్షణ సరుకులు కొనడానికి ఒప్పుకుంటాడు తప్ప భారతీయ పౌరుల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడడానికి మాత్రం ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం దురదృష్టకరం. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. తెచ్చే వాళ్లకు సంఖ్యలు గింకెలు కాదు, గౌరవంగా తీసుకుని రావాలా. అదేదా మా పౌరుల్ని మా విమానాలు తీసుకొని పోతామని ప్రభుత్వం చెప్పకపోతే ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటాను నేను. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి కోటేశ్వరరావు దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మీరు చెప్పండి, పాశవిక ఆనందం పొందుతున్న ఈ అమెరికాకు సంబంధించిన ఏదైతే చర్యలు ఉన్నాయో దానికి సంబంధించిన మనం కూడా వత్తాసు పలిగినట్టు ఎవరైతే అంత సంఖ్యలు వెచ్చి తీసుకొచ్చినప్పటికును వారిని ఇక్కడ తీసుకుంటున్నాం. అదే విషయంలో కేవలం అమృత్సర్ మీదనే, అమృత్సర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించిన అక్కడనే దిగడాలపై అంతర్యం ఏమిటి? ఇంకా వేరే మన దేశాలకు సంబంధించిన ఇంకా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లేవా? కేవలం అమృత్సర్ మాత్రమే ఎందుకు చేస్తున్నారు? కేవలం ఇంకొక విషయం అండి, ఎంత నీచంగా పాశవికంగా ఆనందం పొందుతుందో అమెరికా. దీనికి నిదర్శనం ఏదైతే సిక్కులు తన ప్రాణానికి ప్రాణంగా కట్టుకున్న ఆ పగడి ఏదైతే ఉన్నదో ఆ పగడీలను కూడా సైతం అనుమతించలేరు. వారు ఆ పగడీలను కూడా తీసిస్తున్నారని మనకు ఇప్పుడు వార్తలు అందాయి. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా ఫోర్ సైడ్స్ టీవీకి అభినందనలు చెప్తున్నాను. అదేవిధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అభినందనలు ఎందుకు అంటే, దేశంలో ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా గోడి మీడియాగా మారిపోయి ఏ తప్పు చేసినా కానీ దాన్ని ఒప్పుగా చిత్రించి చేస్తున్నటువంటి పూర్వరంగంలో ఇవాళ మన దేశం ఎదుర్కొంటున్నటువంటి ఆత్మగౌరవ సమస్యని ధైర్యంగా విమర్శనాత్మకంగా గళం విప్పేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు అభినందన. అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి అంటే భయపడమని కాదు, లేకపోతే వెన్ను చూపమని కాదు.
ఎందుకు అంటే ఇవాళ పత్రికల్లోనే మనం చూసాం, తమిళనాడులో ఆనంద్ వికటన్ అనేటువంటి ఒక సుప్రసిద్ధ పత్రికలో వేసినటువంటి కార్టూన్లో బేడీలు, నరేంద్ర మోడీ గారికి బేడీలు వేసి ట్రంప్ చూస్తున్నటువంటిది ఒక వ్యంగ్య కార్టూన్. అంటే ఎట్లాగైతే మన దేశానికి బేడీలు వేసి పశువుల్లాగా తీసుకొస్తున్నారో దాన్ని చూస్తూ వేసినటువంటి కార్టూన్ కారణంగా ఆ పత్రిక వెబ్సైట్ ని అన్అఫిషియల్ గా బ్లాక్ చేశారు అనేటువంటిది మనం అందరం కూడా ఇవాళ చదివాం. అందువలన ఇటువంటి చర్చకు అవకాశం ఇచ్చి విమర్శనాత్మక గళాలను, తమ గళాలను విప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి 4 సైట్స్ టీవీ మీద కూడా రాబోయేటువంటి రోజుల్లో అలాంటి బ్లాక్ చేయడానికి కానీ లేదా ఇతరతర కనిపించకుండా చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలను కూడా గమనంలో ఉంచుకోవాలి, తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక జర్నలిస్ట్ గా అలాంటి చర్యల్ని ఆనంద్ వికటన్ అయినా 4 సైట్స్ అయినా మరొకటైనా కానీ ఖండించడంలో నేను ముందుంటానని కూడా నేను ఈ సందర్భంగా చెప్తాను. ఇక్కడ కొలంబియా, ఇందాక మీరు బహుశా పొరపాటున కంపూచే అన్నారు, కంపూచే కాదు కొలంబియా లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం. అక్కడ గుస్తావ్ పెట్రో అనేటువంటి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన వామపక్షవాది. అమెరికాను చూసి ఏమాత్రం బయటపట్టలేదు. ఆ విధంగా అమానుషంగా మా పౌరులను తీసుకొచ్చినటువంటి విమానాన్ని మా దేశంలో నేను దిగనివ్వను అని చెప్పేసి ఆయన గట్టిగా హెచ్చరించిన తర్వాత తిరిగి గౌరవప్రదంగా తీసుకురావడానికి అమెరికా అంగీకరించిన తర్వాత మాత్రమే విమానాలని దిగనిచ్చారనేది మనం గమనించాలి. అంటే ఆ మాత్రపు విశ్వగురువుగా లేకపోతే ప్రపంచాన్ని శాసించగలిగినటువంటి ఒక వ్యూహాత్మకమైన లేదా కీలకమైనటువంటి దేశంగా ఉన్నటువంటి మన గురించి చెప్పుకుంటున్నప్పుడు కనీసం మర్యాదగా ఎందుకు తీసుకురమ్మని చెప్పలేకపోయారు అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే ఉక్రెయిన్ సంక్షోభం సందర్భంగా అక్కడ చిక్కుకుపోయినటువంటి వేలాది మంది మన విద్యార్థుల్ని మనం సురక్షితంగా జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు నరేంద్ర మోడీ గారు అప్పుడు ఆయన గొప్పలు చెప్పుకున్నారు. సరే, చేసినందుకు మంచిదే కనుక అనేక మంది చెప్పారు. ఇప్పుడు కొన్ని వందల మందిని, ఎంతమంది ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు, కొన్ని వందల మందిని తీసుకురావడానికి, గౌరవప్రదంగా తీసుకురావడానికి ఏ చేతులు ముందుకు రావట్లేదు, ఏ నోరు ముందుకు రావట్లేదు అనేటువంటి ఇప్పుడు ప్రశ్న. అందుకని ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజులు ఇప్పటికే పెద్ద చర్చనీయాంశంగా ఉంది. రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఒక లెక్క ప్రకారం హూ అనేటువంటి ఒక రీసెర్చ్ సంస్థ గతంలో 2002లో వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం, తర్వాత ఇంకా సంఖ్య కూడా పెరిగి ఉండొచ్చు, అమెరికా వెళ్ళి అక్రమ పద్ధతుల్లో కానీ లేదా సక్రమ పద్ధతుల్లో వెళ్ళి వీసా గడువు ముగిసి అక్కడ ఉన్నటువంటి చట్టాల ప్రకారం అక్రమ వలసదారులుగా చట్ట ప్రకారం గుర్తించబడినటువంటి వాళ్ళు 7,25,000 మంది ఉన్నారు అని ఆ సర్వేలో చెప్పారు. మొత్తం 1,10,00,000 మందిలో భారతీయుల సంఖ్య 7,25,000 మంది, చైనా వాళ్ళు 25,000 మంది ఉన్నారనేది ఆ రోజు చెప్పినటువంటి. ఇప్పుడు 18,000 గురించి మన ప్రభుత్వం వాళ్ళు మేము అందరిని వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు సంతోషమే. ఆ తీసుకునేది ఏదో గౌరవప్రదంగా తీసుకోవచ్చు. అక్కడ ఏమన్నా క్రిమినల్స్ గా కానీ లేదా ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కేసులు ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమన్నా ఉండేట్లయితే దాని గురించి కొన్ని చర్యలు తీసుకుంటే దాన్ని మనం తప్పు పట్టాం. కానీ గఫూర్ గారు చెప్పినట్టు లేదా ఇప్పుడు తెలుగు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఆందోళనకరమైనటువంటి వార్తలు ఏంటంటే ఈ 2-3 రోజుల నుంచి ఉన్నటువంటి ఎకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు అమ్ముకొని మొత్తం అమెరికా వెళ్ళడానికి ఖర్చు పెట్టి ఇక్కడ తల్లిదండ్రులు బికారులుగా మారితే ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీరు డబ్బు పంపిస్తే తప్ప మేము అక్కడ విద్యను కొనసాగించలేము, లేకపోతే ఉండలేము, తిరిగి రాలేము అంటే డబ్బు పంపించడానికి తల్లిదండ్రుల దగ్గర లేక అక్కడ వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఒక విధంగా ఏంటంటే భయానకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేక వందల కుటుంబాలు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువలన ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము
వాళ్ళని గౌరవప్రదంగా తీసుకురావడంతో పాటు అవసరమైనటువంటి ఇతర సహాయాలను కూడా చేయడానికి ముందుకు రావాలి. మనం 50 లక్షల కోట్లు బడ్జెట్ అని చెప్పుకుంటాం. మన పౌరులకు ఉపయోగపడినటువంటి బడ్జెట్ 50 లక్షల కోట్లు అయితే ఏమిటి, 50 ఇంకా అంతకు మించి కొన్ని రెట్లు అయితే ఏమిటనేటువంటి ప్రశ్న. అందువలన ప్రభుత్వం ఇప్పుడు ఆత్మగౌరవంతో మన పౌరులను తిరిగి తీసుకురావాలి. అవసరమైతే వాళ్ళకి సంబంధించినటువంటి రిహాబిలిటేషన్ ఏదైనా అవకాశం ఉంటే దాన్ని కూడా చూడాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కానీ ప్రభుత్వ వైఖరి చూస్తా ఉంటే ఏ మాత్రం దున్నపోతు మీద చర్మం పడినట్టుగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎన్ని వచ్చినా గానీ స్పందించడం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే సార్, మరొకసారి మీ వద్దకు వస్తాం. ఇప్పటిదాకా మరొకసారి మనం గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం. గఫూర్ గారు, ఈ రోజు ప్రస్తున్న పరిస్థితులలో వారు ఏదైతే యూనివర్సిటీని ఎంచుకున్నారో యూనివర్సిటీలకు సంబంధించిన ఫీజులు కూడా చెల్లించారు. ఫీజులు చెల్లించిన తర్వాత సరి అయిన పద్ధతిలో అక్కడికి వెళ్ళిన, అంటే కొంతమంది అక్రమంగా వెళ్ళి వచ్చారు, మెక్సికో నుంచి వెళ్ళారో లేకపోతే కెనడా నుంచి వెళ్ళారో, వాళ్ళు అక్రమంగా వెళ్ళారు. వారిని కూడా ఒకసారి మీరు కావాలనుకుంటే వాళ్ళను అదుపులోకి తీసుకొని వారికి సంబంధించిన అంబాసిడర్తో ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తదుపరి ఏదైతే చర్యలు ఉన్నారో తీసుకొని దానికి ఎవరు కూడా వద్దన్నారు. మన దగ్గరకు వచ్చినా కూడా మనం అట్లాగే చేస్తాం. మనం ఇట్లా విరోచితంగా వారిని తీసుకొచ్చి బందీలు చేసేసి వారిని పంపాం. ఎన్నో ఏళ్లుగా మన దగ్గర ఎంతోమంది ఇక్కడ ఉన్నారు వలసలు, అక్రమ వలసలుగా వచ్చేసి వారికి సంబంధించి కూడా మనం వారిని తీసుకుపోయి ఒక్కసారి క్యాంపస్లో బంద్ చేస్తలేం. ఇంకొక విషయం ఏంటంటే గఫూర్ గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో అమెరికాకు సంబంధించిన ఇలా జరుగుతుంది, కెనడాలో సంబంధించి ఇలా జరుగుతుంది, ఆస్ట్రేలియాలో ఇలా జరుగుతుంది చెప్తున్నాము. కాకపోతే ఇదే సందర్భంలో గల్ఫ్ దేశాలలో మనకు సంబంధించిన వందలాది వేలాది మంది అక్కడ జైళ్ళల్లో మొగ్గుతున్నారు. ఆ విషయంపై కూడా ఇప్పటిదాకా ఎప్పుడు గవర్నమెంట్ దృష్టి సారించలేదు. ఎమినిస్ట్రేసీ ప్రకటించినప్పటికీ అక్కడ సరి అయిన సదుపాయాలు లేక కేవలం ఫామ్స్ కూడా ఫిలప్ చేయలేని పరిస్థితిలో ఉన్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, కడప, కర్నూలు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన మహిళలు వేలాది మంది ఇంతకుముందు మనతో మాట్లాడడం కూడా జరిగింది. వారికి సంబంధించిన మనం స్పెషల్ డిబేట్స్ కూడా పెట్టాం. వారిని సరైన పద్ధతిలో తీసుకురాకపోకుండా ఈరోజు ఇంత అవమానంగా, ఇంత అమానుషంగా మనతో పంపిస్తా అంటే మనకు సంబంధించిన గవర్నమెంట్ జయశంకర్ గారు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, వాళ్ళు చేసేది ఎస్ వాళ్ళు అక్రమ వలసదారులు కాబట్టి హీ హ్యావ్ ఎ రైట్స్ టు సెండ్ దెమ్ బ్యాక్. అఫ్ కోర్స్ వీ యాక్సెప్ట్ ఇట్. They have a right to send him back, but not like in this manner. మీరు ఏదైతే ఫీజులు చెల్లించారో ఆ ఫీజులు ఎక్కడ పోయారండి? మరి ఆ ఫీజులు తిరిగి ఇచ్చేసేయండి. ఆ విషయంపై మనం అడగడానికి మన అంబాసిడర్స్ లేరా, అక్కడ సిబ్బంది లేరని మీరు భావిస్తున్నారా? జమీల్ గారు, ఫ్యాక్ట్ ఏమిటంటే ఎందుకు ఈ అమెరికా క్రేజ్ ఎందుకుంది? ఇప్పుడు అమెరికా క్రేజ్ ఉండడానికి కారణం ఏంటంటే జీవన ప్రమాణాలు మనకంటే కాస్త మెరుగ్గా ఉన్నాయి. అక్కడ అమెరికాలో కూడా పేదరికం కొంచెం పెరుగుతుందని, నిరుద్యోగం కొంచెం పెరుగుతుందని లెక్కలు వస్తున్నాయి. అయితే చాలా దేశాల నుంచి అమెరికాకి ఎందుకు పోతున్నారు? ఈ దేశాల్లో అవకాశాలు లేవు, సొంతంగా బతకలేని పరిస్థితి ఉంది, అక్కడేదో కాస్త మెరుగైన జీవితం ఉంటుంది. అట్లాగే పిల్లలు చాలా మంది చదువుకోవడానికి పోతున్నారు. నాకు ఒక పిల్లవాడు చెప్పాడు సార్, అమెరికాలో చదువుకుంటున్న పిల్లవాడు చెప్పాడు, మన స్టూడెంట్స్ రాకపోతే వీళ్ళ యూనివర్సిటీస్ సగం మూతపడతాయి సార్. ఎగ్జాక్ట్లీ సార్. అంటే వాళ్ళకి ఫీజులు కట్టడానికి, వాళ్ళ యూనివర్సిటీలు నడుపుకోవడానికి మన అవసరం ఉంది. ఆ రకంగా మనం తీసుకుంటున్నారు. చదువు అయిపోతే ఇక్కడ వీలు లేదని తరిమేసేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. అక్కడ పిల్లలు ఏంటంటే వాళ్ళు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా ఏదో జాబ్ చేసుకుంటున్నో, పార్ట్ టైం చేసుకుంటున్నో బతకడానికి ఒక మార్గం ఉంటుందనే ఆలోచనతోనే పోతున్నారు. ఇప్పుడు అవన్నీ కట్ ఆఫ్ అయిపోయినాయండి. పిల్లలు అమెరికాలో, మన పిల్లలు ఇండియన్స్ బయటికి రావడానికి భయపడుతున్నారు. చదువుకుంటున్న వాళ్ళు కూడా ఏమిటి అంటే నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు పదా అనేసి లాగి ఎక్కడ తీసుకుని పోతారు అనే భయంతో రూమ్లలో బయటికి రాకుండా రూమ్లలో ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేసి నాకు ఫోన్లో చెప్తున్నారు. ఇది చాలా దురదృష్టం అండి. ఒక దేశంలో ఒక పౌరుని ఎట్లా నిర్బంధిస్తారు రకంగా? చదువుకోవడానికి పోయినప్పుడు అతని వీసా ఎంతవరకు ఉందో అంతవరకు అతని హక్కు ఉంది ఆ దేశంలో ఉండడానికి. అంతవరకు అసలు టచ్ చేయకూడదు అతన్ని. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఈ దాడులు జరుగుతున్నాయి అనేది. కాబట్టి అసలు ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వము ఇప్పుడు కుంభమేళాలో ఈయన పోయి ప్లాస్టిక్ కోట్ తొడుక్కొని మునిగి వచ్చినప్పుడు, ప్లాస్టిక్ కోట్ కాదు, నిజంగా సిగ్గుంటే మునిగి చావాలి వీళ్ళు. ఎందుకు పోతున్నారని? ఇండియాలో మంచి పరిస్థితి ఉంటే ఎందుకు పోతాం మేము అమెరికాకు? మన పౌరులు ఎందుకు పోతారు? ఇండియాలో నిరుద్యోగం లేకపోతే అమెరికాకి ఎవడు పోతాడను?
ఇండియాలో నిరుద్యోగం ఉంది, బతకలేని పరిస్థితి ఉంది. అరే ఇక్కడ ఉండేటువంటి ఈ సమాజాన్ని ఈ రకంగా చేసిన దానికి పాలకులు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, సిగ్గుతో తల వంచుకోవాలా? అట్లాంటి పరిస్థితిలో మన పౌరులు బతకడం కోసం పోతే వాళ్ళు పంపించే డాలర్లు బాగుంటాయా? వాళ్ళు అక్కడ సంపాదించి పంపించేటువంటి మనీ ఇక్కడ రొటేషన్ అయితే బాగుంటుందా ప్రభుత్వానికి? వేల కోట్ల రూపాయలు ఆ రకంగా వస్తున్నాయి ఇండియాలోకి. కాబట్టి మన ఎకానమీ, కేరళ మీరు తీసుకోండి, కేరళ ఎకానమీలో 25% పైగా గల్ఫ్ నుంచి వచ్చేటువంటి మనీ పాత్ర ఉంది. అట్లాగే చాలా రాష్ట్రాల్లో అటువంటి పరిస్థితి ఉంది. పెద్ద మొత్తంలో మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఆ రకంగా మన దేశం సర్వైవ్ కావడానికి ఎంతో ఉపయోగపడేటువంటి ఈ పిల్లలు అక్కడ ఇబ్బందుల్లో పడితే అక్కడ ఉండే ప్రభుత్వాలు దుర్మార్గంగా అక్రమ వలసలని ముద్రేస్తే వాళ్ళ రిస్క్ పోవాలా? వాళ్ళ తరఫున నెగోషియేట్ చేయాలా? వాళ్ళ తరఫున మాట్లాడాలా? ఒకవేళ లేదు అని అంటే ఎంతమంది ఫైనలైజ్ అన్నారో వాళ్ళందరినీ మేము ఓడలను తీసుకొని పోతాం, లేదా మా ఇండియన్ విమానాలు తీసుకొని పోతాం అనే పద్ధతిలో ఒప్పందం చేసుకోవాలా? అదేమీ లేదు. పట్టినట్లు వాళ్ళు డబ్బులు పంపించినంత కాలం బాగుంది. ఇప్పుడు వాళ్ళు ఇబ్బందులు పడితేనేమో మాకేం సంబంధం లేని పద్ధతిలో ప్రభుత్వం ఉండడం అనేటువంటిది ఇది భారతీయత కాదు. ఇది ఏమాత్రం ఆత్మగౌరవం ఉండే ఏ ఒక్కరు అంగీకరించేటువంటి పని కాదండి. కాబట్టి నా పాయింట్ ఏంటంటే అక్రమ వలసదారులు ఎవరు మెక్సికో నుంచో లేదా ఇతర దేశాల నుంచో లాటిన్ అమెరికా దేశాల నుంచో ఎవడైనా పోతే వాడు వీసా లేకుండా పోతే అటువంటి వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఏమిటి? అమెరికాకు కూడా అవసరం అండి. అమెరికా వాళ్ళందరూ ఈ పనులు చేయరు. మన వాళ్ళందరూ రాత్రి బావులు పనులు చేసి 4 డబ్బులు సంపాదించుకొని కుటుంబాన్ని పోషించుకోవాలని పోయిన వాళ్ళు. మీరు విజయవాడ దగ్గర ఉంటే విజయవాడలో ఆ పరిసరాలండి, మైలవరం పక్కన కొన్ని గ్రామాల నుంచి 100 మంది అమెరికాకు పోయినారు. ఏది మన ఇండియా లాగానే వాళ్ళు కూడా టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవడం, లేకపోతే దోశ బండ్లు పెట్టుకోవడం, అట్లా బతుకుతున్నారు. నెల డబ్బులు పంపిస్తున్నారు. ఆ రకంగా ఇక్కడ వాళ్ళ డబ్బులతో ఆ గ్రామాలన్నీ అభివృద్ధి అవుతున్నాయి. ఇండియన్ గవర్నమెంట్ ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఇప్పుడేమో అక్రమ వలసదారులు మాకేం సంబంధం లేదని కూర్చోవడం మాత్రం బాధ్యత రహితమండి. ఇది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. కాబట్టి స్టూడెంట్స్ లో ఎంతమంది ఉన్నారు, అక్రమంగా అంటే వీసా లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీసా ల్యాబ్స్ అయిన తర్వాత ఎంతమంది ఉన్నారో కేటగరైజ్ చేయండి. చేసి అక్కడ గవర్నమెంట్తో నెగోషియేట్ చేయండి. ఒకవేళ తప్పనిసరిగా తీసుకొని రావాలంటే ఆత్మగౌరవాన్ని కాపాడుకునేటువంటి పద్ధతిలో ఇండియన్ గవర్నమెంట్ వ్యవహరించాలా. డబ్బులకు లెక్క చేయకూడదు. బికాస్ దే ఆర్ ఇండియన్స్. ఇండియా అన్నప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ సమానమైన హక్కులు ఉంటాయండి. గల్ఫ్ కంట్రీస్ లో జమీల్ గారు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. మహిళలు ఈ మధ్య పత్రికలో చూస్తే నేను ఒక మహిళ అయ్యా నన్ను చిత్రహింసలు పెడుతున్నారు, నన్ను ఎట్లన్నా కాపాడండి, నన్ను ఇండియాకి తీసుకుని పోండి అనేసి మొరబెడుతుంది, వాట్సాప్ లో మెసేజ్లు పెడుతుంది. అట్లాగే ఒక అతను సౌదీ అరేబియాలో వాళ్ళు చెప్పిన ఉద్యోగం ఒకటి తీసుకుని పోయి పశువుల దగ్గర ఎడారిలో పడేస్తే నీళ్లు లేక తినలేక చచ్చిపోయినా అనేసి పేపర్లో వచ్చింది. కాబట్టి ఇటువంటి వాళ్ళ ఎందుకంటే వాళ్ళు మన ఇండియన్స్ బతకడం కోసం ఒకటి పోయినప్పుడు వాళ్ళ యోగక్షేమాలు చూడాలా, వాళ్ళ సంక్షేమం చూడాలా, వాళ్ళని తిరిగి తీసుకొని రావాలా. ఇండియన్ కాన్సులేట్ జనరల్స్ ఏం చేస్తారండి? ఈ పని చేయకుండా ఏమిటి వాళ్ళు చేసేది? కాబట్టి భారతీయత అంటే ఓట్ల కోసం కాదు, ఆత్మగౌరవం అంటే జనాన్ని రెచ్చగొట్టేట్లు కాదు. నిజమైన ఆత్మగౌరవాన్ని, నిజమైన భారతీయను, నిజమైన భారత పౌరుల పట్ల ప్రేమ ఉంటే గల్ఫ్లో కానీ ఎక్కడైనా కానీ, అమెరికాలో కానీ, ఇంకో దేశంలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ మన ఇండియన్స్ యొక్క సంక్షేమం పట్ల భారత ప్రభుత్వం కేర్ తీసుకొని వాళ్ళకు ఆ రకమైన తోడ్పాటు అక్కడ ఉండాలనేది మా డిమాండ్ అండి. ఇంకొక విషయం ఏంటంటే మనం ఇప్పుడు కోటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. కోటేశ్వరరావు గారు ఇప్పుడు ప్రస్తుతం మీద చెప్పండి. ఒక విషయం ఏంటంటే భారత సంతతికి సంబంధించిన ప్రత్యేకంగా సౌదర్న్ పార్ట్కు సంబంధించిన ఎవరైతే యువకులు ఉన్నారో అక్కడ ఐటీ ఇండస్ట్రీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అది ఏ సంస్థ అయినా కానివ్వండి, ఐటీ ఇండస్ట్రీలో వీఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. అలా ఎలాంటి సందేహం లేదు. చదువుకోవడంలో కూడా సౌదర్న్ పార్ట్కు సంబంధించిన అనేక మంది విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు, ఫీజులు కట్టి వెళ్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఈ పరిస్థితులలో కూడా ఇక్కడ ఉన్న కాన్సులేట్ జనరల్స్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఓపెన్ డాష్గా మాట్లాడి అక్కడ ఒక కాన్ఫరెన్స్ హాల్స్ బుక్ చేసుకొని ఎవరైతే విద్యార్థులు అమెరికాలో చదవదలుచుకున్న వారు ఇక్కడ ఎన్రోల్ చేసుకోండి, ఇక్కడికి రండి, ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళండి అని ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరి ఏంటండి? ఒకవైపేమో మా వాళ్ళను ఇంత
విచక్షణారహితంగా అక్కడి నుంచి వెళ్ళి పంపించేస్తున్నారు. ఇంకోవైపు ఏమో ఇక్కడ కాన్ఫరెన్స్ హాల్స్ పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్స్లలో కాన్ఫరెన్స్ హాల్స్ బుక్ చేసుకొని ఇక్కడ ఉన్న ఎవరైతే ఎవరైతే కాన్సులేట్ జనరల్స్ ఉన్నారో ఆ సిబ్బంది ఇక్కడ తన ప్రొపగేట్ చేసుకుంటూ పోతున్నారు. ఈ ద్వంద్వ వైఖరిపై మీరు ఎలా స్పందిస్తారండి? ద్వంద్వ వైఖరి అనేటువంటిది ఒక మన దేశంలోనే కాదు, ఈవెన్ అమెరికాలో కూడా ద్వంద్వ వైఖరి ఉన్నది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఇక్కడ మనం ఒకటే చూడాలి. విదేశాల నుంచి అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ అంటున్నారు. అక్కడ అన్డాక్యుమెంటెడ్ అంటే అక్రమంగా ఎలాంటి పత్రాలు లేకుండా వచ్చినటువంటి వాళ్ళు. అన్డాక్యుమెంటెడ్ వర్కర్స్ ని అక్కడ పొలాల్లో కావచ్చు, లేదా రెస్టారెంట్లో కావచ్చు, హోటల్స్ లో కావచ్చు, అతి చిన్న చిన్న ఉద్యోగాలు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శ్వేత జాతి దురహంకారులు చేయడానికి ఇచ్చగించినటువంటి పనులన్నింటికి మన వాళ్ళని లేదా లాటిన్ అమెరికా నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ వినియోగిస్తున్నారు అనేది బహిరంగ రహస్యం. అటువంటి వాళ్ళని గతంలో రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్నా, డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉన్నా గానీ, లేదా ట్రంప్ మొదటి హయాంలో కూడా చూసి చూడనట్టు వదిలేశారు. అక్రమంగా వలస వచ్చేటువంటి సరిహద్దులు దాటి వచ్చేటువంటి వాళ్ళని కూడా చూసి చూడనట్టు వదిలేశారు. ఎందుకు అంటే వాళ్ళు చాలా తక్కువ నామమాత్రపు వేతనాలకి పనిచేస్తారు. అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి అక్కడ సామాజిక సంక్షేమ పథకాలు ఏవి కూడా వర్తింపజేయవు. అందుకని ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. పని చేయించుకునేటువంటి వాళ్ళకి లాభాలు ఎక్కువ వస్తాయి. అందువల్లనే ఎవరు అధికారంలో ఉన్నా చూసి చూడనట్టు వ్యవహరించారు. ఇప్పటికి వచ్చేసరికి ఎందుకు ఈ విధమైనటువంటి ఆకస్మికంగా ట్రంప్ ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అనే దానికి వచ్చేసరికి స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వేతనాలు పెరుగుదల లేదు. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు తెగించి ఎంతకైనా ముందు పనిచేయడానికి మేము తక్కువ కూలికైనా చేస్తాం. మనం మన ప్రాంతాల్లో కూడా చూస్తున్నాం, మన తెలుగు ప్రాంతాల్లో కూడా ఎక్కడో బీహార్ నుంచో లేకపోతే ఇంకొక రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు మేము తక్కువకు పనిచేస్తాం అని చెప్పేసి వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకని వాళ్ళకి అక్కడ వెళ్తే అంతకంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉంది కనుక. అందువలన ఈ విధమైనటువంటిది ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఐటీ రంగంలో నిపుణులు కావచ్చు, లేదా వ్యవసాయ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ ప్రభుత్వమే నిజానికి ఒక బాధ్యత తీసుకొని అఫీషియల్ గానే పంపించాలి, లేదా అఫీషియల్ గానే రప్పించాలి. కానీ మరి మన గడిచినటువంటి ప్రభుత్వాలు గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, లేదా బీజేపీ అధికారంలో ఉన్నా, వాజ్పేయి అయినా, నరేంద్ర మోడీ గారైనా, మన్మోహన్ సింగ్ గారైనా ఇలాంటిది ఏమన్నా చేశారా? అది గల్ఫ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మొత్తం ఏజెంట్లని విచ్చలవిడిగా ఏజెంట్లని అనుమతించడం, ఆ ఏజెంట్లు అక్రమాలకు పాల్పోయినప్పుడు ఎంతమంది ఏజెంట్లని ఈ ప్రభుత్వాలు ఎవరు అధికారంలో ఉన్నాడు ఎవరినైనా ఒక్కడినైనా శిక్షించినటువంటి దాఖలా మనకు ఉన్నదా? అక్రమంగా పంపించినటువంటి వాళ్ళు. అందువలన నిజానికి ఇదొక విషవలయం లాగాను, లేకపోతే ఏ విధంగా పరిష్కరించాలో కూడా కొన్ని సందర్భాల్లో అర్థం కానటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేశాయి. అందువలన ఇప్పటికైనా విదేశాలకు వలస వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, లేదా విదేశాల నుంచి మన దేశానికి వచ్చేటువంటి వాళ్ళ విషయంలో కానీ ఒక నిర్దిష్టమైనటువంటిది, లేదా మన పౌరులకి హాని జరగనటువంటి పద్ధతుల్ని రూపొందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ నరేంద్ర మోడీ గారు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు మీడియాలో వచ్చిన దాని ప్రకారం అలాంటి ఏర్పాట్ల గురించి ట్రంప్తో ఏ విధమైనటువంటి ప్రస్తావన కూడా చేసినట్టు మనకు కనపడుతుంది. అమెరికా, మన దేశంలో అమెరికా వాడు అణు విద్యుత్ కేంద్రాలు పెడితే ఇక్కడ ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదాలకి భారత ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలి తప్ప వాడి యంత్రాలలో కారణంగా లోపం జరిగినా గానీ మేము చెల్లించాల్సినటువంటి అవసరం లేదు అంటే గతంలో దాని మీద ఒక చట్ట సవరణ చేసి ఆ యంత్రాలను ఇచ్చినటువంటి వాడు, నిర్వహించినటువంటి వాడే పరిహారం చెల్లించాలి అనేటువంటి ఒక క్లాజును పెట్టారు. ఆ క్లాజును ఆ రోజు అంగీకరించినటువంటి బీజేపీ మేము రాబోయే రోజుల్లో దాన్ని ఎత్తేస్తాము, విదేశాల నుంచి వచ్చేటువంటి అణు ఒప్పందంలో ఉన్నటువంటి అదే అంశం అదే మేము సవరణ చేస్తామని పార్లమెంట్ లో కూడా చెప్పారు. అందువలన
అడుగడుగున కూడా లొంగుబాటు, వాళ్ళకి అవసరమైనటువంటి ఫేవరిటిజం ఇవన్నీ కూడా మనం చూస్తున్నప్పుడు నిజానికి మన దేశంలో ఉన్నటువంటి యువత కావచ్చు, యావత్ సమాజమే వీటన్నిటిని కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, దీన్ని మనం సహించాలా అనేటువంటి పద్ధతుల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది రైట్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంకొక విషయం మనం గఫూర్ గారితో మళ్ళొకసారి అడదాం. గఫూర్ గారు, అయితే ఒక 2 రోజుల క్రితమే నరేంద్ర మోడీ గారు అక్కడికి వెళ్ళారు, ట్రంప్తో భేటీ అయ్యారు, ఫ్రాన్స్ వెళ్ళారు, అక్కడ అమెరికా కూడా వెళ్ళారు. కాకపోతే అక్కడ ఒక F-35కు సంబంధించిన ఒక విమానం, ఏదైతే యుద్ధ విమానాన్ని కొనుగోలు చేస్తున్నట్టుగా, అది ఒక్కొక్క విమానం వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక విమానం, దానికి సంబంధించిన ఒప్పందం కొలుకొచ్చారు. కాకపోతే గతంలో ఏదైతే మనం అక్కడే అమెరికాకు తయారు చేసిన ఒక మెషినరీని ఇప్పటి వరకు మనం రాబట్టలేకపోయాం, దానికి సంబంధించిన మనం మాట్లాడితే మాకు చెల్లింపులు జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. బీడీఎల్ ఏమంటుందంటే మేము చేశామంటే, ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో మేము చేశామన్నారు. ఫస్ట్ ఫేజే ఇప్పటిదాకా రాలేదు. ఇంకొక విషయం ఏంటంటే, అందరికీ ప్రపంచాన్ని భయపడే విధంగా నేను అణుబాంబులకు ఇంత శక్తి ఉన్నది, 100 సార్లు నేను ఈ ప్రపంచాన్ని మొత్తం నాశనం చేయగలదుగా శక్తి నా దగ్గర ఉన్నదని ట్రంప్ ఎంత పెద్ద మాటలు మాట్లాడారు. ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు, అమెరికా యొక్క డీలింగ్స్ ఎట్లుంటాయంటే, జమీల్ గారితో మాట్లాడతారు, మీ ఇంటికి మేము వస్తాం, మీరేం పెడతారు, మా ఇంటికి మీరు వస్తే మీరేం తెస్తారు అంటే వాళ్ళ చేత ఏముండదు. వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనమే పెట్టాలా, వాళ్ళ ఇంటికి మనం తీసుకుపోయి వాళ్ళకి పెట్టాలా. ఆ రకంగా అమెరికా ప్రపంచ ఆధిపత్యం సాగిస్తుంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత మీరు చూసుంటారు, డాలర్ విషయంలో ఖబర్దార్, బ్రిక్స్ దేశాలు కనుక ఏమన్నా చేస్తే సుంకాలు నేను 100% పెంచుతా. అరే, బ్రిక్స్ దేశాలు వాళ్ళ మధ్యలో ఒప్పందాలు చేసుకుని రష్యా కరెన్సీ మనం తీసుకొని ఇండియన్ కరెన్సీ వాళ్ళు తీసుకుంటే ట్రంప్కి ఏంటి నొప్పి? కాదు, మీరు డాలర్లోనే వ్యాపారం చేయాలా, డాలర్లోనే ఇచ్చిపుచ్చుకోవాలా. ఆ రకంగా డాలర్ వ్యాపారం ద్వారా ఈరోజు ప్రపంచం యొక్క మొత్తం రవాణాలో లేదా ఈ సరుకుల మార్పిడిలో అత్యధిక భాగం డాలర్ కొట్టేస్తుంది. అందుకోసం బ్రిక్స్ దేశాలు మా కరెన్సీలో మేము ఒప్పందాలు చేసుకుంటే ట్రంప్ ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు అంతేకాదు, ఇండియాను బెదిరిస్తున్నాడు ట్యాక్సేషన్ పెంచుతా అనేసి. అమెరికాకు మోడీ గారు పోకముందు, సార్ ఇప్పుడు మీకు కొంచెం ఎదిగిపోతే బహుశా మీ 4 sides-లోనే చర్చ జరిగింది అనుకుంటాను, ఎందుకు మోడీని పిలవలేదు అని. చైనాని పిలిచినారు, మోడీని పిలవలే. మోడీని పిలువండి అని జయశంకర్ అదే పనితో పోయి వచ్చాడు అమెరికాకు. ఎగ్జాక్ట్లీ పోయి ఆ సందర్భంగా చెప్పొచ్చాడు, మీరు మీ ఆయుధ సామగ్రి మేము కొంటాం, మోడీని పిలువండి అని. అయినా వాళ్ళు పిలవలేదు. సరే, అది వాళ్ళ ఏమి ప్రయారిటీ ఇచ్చినో తెలియదు. ఇప్పుడు మోడీ ఏమిటి, ముందే ఏ అంశాల్లో అమెరికాకు అనుకూలంగా ఉండాలనో మాట్లాడుకునే అమెరికాకు పోయినాడు. అందుకోసమే అక్రమ వలసల విషయంలో కనీసం అయ్యా మా వాళ్ళను ఆత్మగౌరవంగా పంపండి అనే మాట కూడా మోడీ చెప్పలేదు. అంటే ఇది కండిషన్, మీరు ఆ విషయం ఎత్తకూడదు, అట్లయితేనే మా దేశం రండి. అట్లాగే రెండవది, మా దగ్గర మీరు యుద్ధ విమానాలు కొనాలా, ఆయుధాలు కొనాలా, అట్లయితేనే అమెరికాకు రండి. ఇవన్నీ సరెండర్ అయింది బీజేపీ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ అనేది అన్ని పత్రికల్లో వచ్చిందండి. ఆ రకంగా ఏంటంటే అమెరికా ఆధిపత్యానికి సరెండర్ అవ్వడం అనేటువంటిది ఈరోజు మోడీ ప్రభుత్వం యొక్క లక్ష్యం. వాళ్ళు ఎక్కడైనా గట్టిగా మాట్లాడతారు కానీ అమెరికా దగ్గర మాత్రం గట్టిగా మాట్లాడరు. అమెరికాతో ఈరోజు వాళ్ళ స్ట్రాటజిక్ పార్ట్నర్గా ఇండియా డెవలప్ కావాలనేది ఇప్పుడు ఉండేటువంటి గవర్నమెంట్. అందుకోసమే అహ్మదాబాద్లో హౌడీ మోడీ పెట్టినప్పుడు మరి ఆ మాటి కౌగిలింతలు అవన్నీ మనం చూసాం చాలా ఇంతకుముందు. కాబట్టి ట్రంప్ సర్కారుకు లోబడి ఉండేటువంటి సర్కారు తప్ప ఈ సర్కారుకు స్వతంత్రత లేదు, దీనికి స్వాభిమానం కూడా లేదు, ఆత్మాభిమానం కూడా లేదు. భారతీయ సార్వభౌమాధికారాన్ని, భారతీయ పౌరుల యొక్క ఆత్మాభిమానాన్ని కాపాడేటువంటి పట్టుదల కూడా లేదు. కాబట్టి ఇవన్నీ మనకు జరుగుతున్నాయి. ఇప్పుడు అమెరికా యుద్ధ విమానాలు మనకు అవసరం లేని కూడా కొంటున్నారు, అమెరికా నుంచి ఆయుధాలు కూడా కొంటారు. ఆ రకంగా అమెరికా ఏం చెప్తే అది చేస్తారు. ఇది దురదృష్టకరం ఇండియాకు. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి మనం మన మిత్రులైనటువంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ప్రస్తుతం చెప్పండి, ఏదైతే అక్రమ వలసదారులు అంటున్నారో
అది ఎంత బాధాకరమైన విషయం అంటే ఆ విషయం నేను చెప్పకూడదు వాస్తవానికి, కానీ ఈరోజు చెప్పక మానట్లేదు. కాకపోతే మన సౌదర్న్ పార్ట్ నుంచి వెళ్ళి ఎవరూ లేరు. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్ ఎక్కడైతే హైలీ డెవలప్డ్ స్టేట్ అని చెప్తున్నారో ఆ హైలీ డెవలప్డ్ సంబంధించిన స్టేట్ నుంచి వెళ్ళి కూడా వలసలు వెళ్ళినట్టుగా మనం గుర్తించాం. పంజాబ్ నుంచి వెళ్ళి, హర్యానా నుంచి వెళ్ళి, గుజరాత్ నుంచి వెళ్ళి, మధ్యప్రదేశ్ నుంచి వెళ్ళి, అలాగే జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళి కూడా వెళ్ళినట్టుగా మనం గుర్తించాం. ఈ విషయంపై హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ బ్యూటిఫుల్ సిటీస్ అని చెప్తున్నారు, చాలా ఉన్నత స్థాయికి ఎదిగిందని చెప్తున్న స్టేట్స్ కూడా ఈరోజు ప్రధానంగా నిలిచాయి. ఇంకొక విషయం దాంట్లో యాడింగ్గా చేసుకుంటాను, ఇది బహుశా దానికి ఒక పొంతన లేదు, కానీ ఏదైతే కంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి గజాను కూడా నేను ఆక్రమించుకుంటాను, గజాను నేను ఏల్తాను అని చెప్తున్నారు. యూక్రెయిన్ని కూడా నేను ఏల్తానని చెప్తున్నారు. అసలు ఈ అమెరికాకు సంబంధించిన ఏదైతే భూబకాసురులాగా ఇతనికి సంబంధించిన ఆ కడుపుకు ఏమంటారు దాన్ని, ఒక ఆకలికి దానికి చావే లేదా? దీని మీద మీరేమంటారండి? కాలువ కూడా ఆక్రమించుకుంటా అన్నాడు. ఎస్, పెనామా కాలువ, ఇంకోటి అది పసిఫిక్ ఓషియన్, గ్రీన్లాండ్స్. yes sorry I am missing greenlands also. yes sir, please go ahead. ఇప్పుడు జమీల్ గారు మీరు 3-4 అంశాలు ప్రస్తావించారు. ఆ 3-4 అంశాలకు సంబంధించి F-35 యుద్ధ విమానాలని ఇస్తామన్నాడు ట్రంప్ అని. అది ఒక బిస్కెట్ వేసాడు మనకి ట్రంప్. ఎందుకంటే దానికి సంబంధించి సంప్రదింపులు కానీ ఒప్పందాలు కానీ ఏ ప్రాథమికమైనటువంటిది కూడా ఇంతవరకు లేదు. ఇది ఒక కథ అయితే, రెండో వైపున ఉన్నటువంటి అసలు కథ ఏమిటంటే, మనం స్వతంత్రంగా తేజస్ పేరుతోటి లైట్ తేలిక రకం యుద్ధ విమానాలని మనం తయారు చేసుకుంటాం. దానికి అవసరమైనటువంటి ఇంజన్లు మన దగ్గర లేని కారణంగా మన అధికారులు అమెరికాలోని జనరల్ ఎలక్ట్రిక్ నుంచి ఒప్పందం చేసుకున్నారు 2021లో. ఆ ఒప్పందం ప్రకారం మనకి ఇంజన్లు ఎప్పుడో రావాల్సి ఉంది. ఇది 2025, ఇప్పటికి రాలేదు. మనం మాట్లాడుకునే సమయానికి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఒప్పందాన్ని ఉల్లంఘించి సరఫరా చేయలేదని చెప్పేసి మన వాళ్ళు పెనాల్టీలు ఆ GE కార్పొరేషన్ మీద వేసినా గానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏం చెప్తున్నారు అంటే, మేము ఆ ఇంజన్లకు సంబంధించి విడిభాగాలను తయారు చేయడానికి సౌత్ కొరియా కంపెనీ ఒకదానికి మేము ఆర్డర్ ఇచ్చాము. ఆ సౌత్ కొరియా కంపెనీ వాడు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పేసి సాగు చెప్తున్నారు. అందువలన మన విమానానికి అవసరమైనటువంటి ఇంజన్ ఇవ్వడానికే సాకులు చెప్తున్నటువంటి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరొకటితో మనం ఒప్పందం చేసుకోవడానికి లేదు. మళ్ళీ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మనం పెనాల్టీలు కట్టాల్సి వస్తుంది. అంటే మనల్ని ఇరకాటంలో పెట్టించి మన జుట్టు అమెరికా వాడి చేతికి తీసుకొని మన విమానాలను తయారు చేయడానికి అవకాశం ఇవ్వకపోగా నేను అది ఇస్తానంటున్నాను. రెండోది, ఇంకొకటి F-16 అనేటువంటి విమానం అమెరికా, అది ఇప్పుడు పాతబడిపోయింది. ఆ విమానాలను గతంలోనే 2019కి ముందే పాకిస్తాన్ వాడికి అమ్మాడు. పుల్వామా సందర్భంగా ఒక F-16 విమానాన్ని మనం కూల్చివేశాం. మన దానికి రంగులు మార్చి లేదా చిన్న మార్పులు చేసి F-21 పేరుతోటి మనకు అంటగట్టడానికి అమెరికా వాడు చూస్తున్నాడు. అందుకని అడుగున మన సొంత విమానాన్ని అడ్డుకోవడం, వాడి దాన్ని మన మీద అంటగట్టడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇక మీరు చెప్పినటువంటి వాటిలో గాజా అనేటువంటిది ఒక స్వతంత్ర పాలస్తీనాలో ఒక భాగం. ఆ స్వతంత్ర పాలస్తీనా ఏర్పడకుండా గడిచినటువంటి 7 దశాబ్దాలుగా అడ్డుకుంటున్నది అమెరికా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జనం మొత్తాన్ని 25 లక్షల మందిని అక్కడి నుంచి లేపేసి ఈజిప్ట్కి లేకపోతే జోర్డాన్కి పంపించేసి ఆ స్థలం మొత్తాన్ని ఆక్రమించేసుకుని అక్కడ వీళ్ళు అక్కడ ఉన్నటువంటి సంపదల్ని ఆయిల్ కావచ్చు దాన్ని దోచుకోవచ్చు, లేకపోతే దాన్ని రిసార్ట్లుగా మారుస్తారట. ఎవడిచ్చాడండి ట్రంప్ కి ఆ విధమైనటువంటి? అసలు మాట్లాడటానికి కూడా ఎట్లా ఇస్తుంది సభ్య సమాజం? ఐక్యరాజ్య సమితి ఏం చేస్తా ఉంది ఇంతవరకు? ఐక్యరాజ్య సమితి దాని గురించి ఒక అప్రజాస్వామిక అంటే
ఈ గతంలో ఎప్పుడో అడ్డగోలు వ్యవహారాలని మనం విన్నాం కానీ Right. ఆధునిక సమాజంలో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే ఖండించడానికి ఎవరికి ముందుకు నోరు రావట్లేదు. ఎస్ సార్, సమయం చాలా తక్కువ ఉన్నది కాబట్టి మరొకసారి ఈ అందువల్ల విషయంపై ఇలాంటి విషయాలను చూసిన తర్వాత ఆ, ట్రంప్ మన గతంలో హిట్లర్ ఎట్లాగైతే ప్రపంచాన్ని స్వాధీనం చేసుకోవాలనేటువంటి యత్నాలు చేశాడో ఎస్ ఇప్పుడు ట్రంప్ వ్యవహారంలో చూస్తే అదే విధమైనటువంటి భయం కూడా కనిపిస్తా ఉంది. రైట్ సార్. ఉక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? అసలు ఆ ఉక్రెయిన్ తో నిమిత్తం లేకుండా, ఐరోపాతో నిమిత్తం లేకుండా ఆ ఉక్రెయిన్ మీదట ట్రంప్ ను పుతిన్ ఒక ఒప్పందం చేసుకుంటారట. Yeah. ఎవడిచ్చాడు ట్రంప్ కి Yes. ఆ హక్కు? ఎవడిచ్చాడు? Yes. ఏ ఐక్యరాజ్య సమితి, ఏ భద్రతా మండలి తీర్మానం చేసింది ఆ విధమైనటువంటిది చేయడానికి? Yeah. అడ్డగోలు వ్యవహారం చేస్తున్నారు. Hi. మనకి ముప్పు లేదు కదా అని చెప్పేసి మన దేశం లాంటి దేశాలు లేదా మరికొన్ని దేశాలు ఇప్పుడు కనుక మౌనంగా ఉండేట్లయితే, హిట్లర్ ఎట్లాగైతే Yes. ప్రపంచం మొత్తాన్ని ఆక్రమించుకొని ఒకదాని తర్వాత ముప్పు ఎట్లా తెచ్చాడు, ఈ ట్రంప్ కూడా అలాంటి పరిస్థితులే తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేది మనం గమనించాలి. రైట్ సార్. అందుకని నిజానికి సమయం వచ్చింది సార్. నేను మళ్ళొకసారి మనం ఈ చర్చా కార్యక్రమాన్ని, ఎందుకంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ అండ్ వీ హ్యావ్ టు బి కంటిన్యూ ఇట్ అగైన్ అండ్ అగైన్. సో దట్స్ వై ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్ టు యూ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ నా దిస్ ఇస్ ద టైమ్ ఈజ్ ఓవర్. సో ఎట్ లాస్ట్ కంక్లూడ్గా సుధాకర్ శర్మ గారు మీరేమంటారండి? కంక్లూడ్గా యాజ్ ఎ ఎనాలిస్ట్ చాలా బ్రహ్మాండమైన విశ్లేషణ జరిగింది. దీని విషయంపై మీరు లాస్ట్ కంక్లూడ్ ఏం చేస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. నిజంగా ఇంత సెన్సిటివ్ ఇష్యూ మీద ఈరోజు మన డిగ్నిటరీస్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. మా మిత్రులు కోటేశ్వరరావు గారు చేసినటువంటి ఒక పాయింట్ చాలా మంచి పాయింట్. ఎందుకంటే యుఎస్ వైఖరి ఎలా ఉందంటే, ప్రపంచంలో ఎక్కడైతే వనరులు ఉన్నాయో వాటి మీద దాని దృష్టి పడింది. అందుకే ఇప్పుడు జెలెన్స్కీతో చేసినటువంటి ఒప్పందం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, అలాగే అక్కడ ఉన్నటువంటి మినరల్ కంటెంట్ పైన అమెరికా ఒక రకమైనటువంటి ఆంక్షలను విధిస్తూ ఈ విధమైనటువంటి ఒప్పందాన్ని, ఈ నేపథ్యాన్ని తీసుకొని వస్తుంది. మరొకటి మన గఫూర్ గారు కూడా చెప్పిన పాయింట్లో ఆత్మ గౌరవం అనేటువంటిది ఏ దేశానికైనా కూడా చాలా ముఖ్యం. ఇన్ఫ్యాక్ట్ వీ యాజ్ సోవరెన్ రిపబ్లిక్, మనకు ఉన్నటువంటి ఒక ఆత్మ గౌరవం ఏదైతే ఉందో దానికి ఎటువంటి భంగం కలిగినా కూడా దాని బాధ్యత పూర్తిగా ప్రభుత్వాలదే. కానీ ఇక్కడ భారతదేశంలో వచ్చినటువంటి పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉందంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, రెండు పార్టీలు కూడా వాటికి సొంత సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే వాటి ఫారిన్ పాలసీస్ కూడా ఇంతవరకు కొనసాగుతూ ఉన్నాయి. కానీ దేశానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి పాలసీలతో వాళ్ళు వెళ్ళటం లేదు. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒక సెన్సిటివ్ రిపోర్ట్ ప్రకారం అమెరికాకి ఏమైందంటే ఏషియన్స్ వల్ల థ్రెట్ ఉంది అని వాళ్ళు భయపడుతున్నారు. అది ఎలా అంటే రెండు విధాలుగా. ఒకటి ఇండస్ట్రియల్గా, అంటే ఇండస్ట్రీ అంటే హార్డ్ వర్క్లో. రెండవది ఇంటెలెక్చువల్గా, అంటే ఏషియన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. దాంట్లో డెఫినెట్లీ అమెరికన్స్ ఆర్ నాట్ ఏబుల్ టు కంపీట్ విత్ దెమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మ్యాన్ అవర్స్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, ప్రొడక్టివిటీ కానివ్వండి, ఎనర్జైజేషన్ కానివ్వండి, ఇవన్నీ క్యాప్షన్స్లో కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు అవుట్ఫిట్. అలాగే ఇంటెలెక్చువల్గా అయితే అమెరికన్స్ ఆర్ నోవేర్ ఇన్ ద సీన్ కంపేర్డ్ టు ఇండియన్స్. దట్ హ్యాస్ బీన్ మేడ్ వెరీ క్లియర్ with our Indians, especially as our Jamilji has said, Southerners have established their merit by really executing at the topmost echelons of the management of some of the best MNCs, software companies. మరి ఈ నేపథ్యంలో అమెరికాకు ఉన్నటువంటి ఇంకొక గుణం ఏమిటి, ఎలా ఉంది అంటే, ఎగ్జాక్ట్గా ఇప్పుడు ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే రెండు పెద్ద సూపర్ పవర్స్కు ఈ భూమినంతటినీ కూడా ఆక్రమించాలి అన్నటువంటి ఒక దురాశ కలిగింది. అదేమిటి అంటే, ఒకటి చైనా వన్ చైనా పాలసీ అని చేస్తోంది. ఎక్కడ ఉన్న భూభాగం అదంతా చైనాకు సంబంధించింది. ఆల్రెడీ టిబెట్ను ఆక్రమించింది, నేపాల్లో ఆక్రమించింది, అలాగే ముందుకొస్తూ తైవాన్ వెంటబడింది, అలాగే సౌత్ పసిఫిక్ ఓషన్, అసలు సౌత్ చైనా సీ మొత్తం నాదే అంటోంది. అంటే ఎంత విడ్డూరని, నిజంగా థౌజండ్స్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నటువంటి అవన్నీ కూడా నాకు సొంతం అంటోంది. మరి ఇదే పాలసీని ట్రంప్ కూడా ఏం చేస్తున్నాడంటే, అమెరికా ఫస్ట్ అనేటువంటి ఒక దాంతో ఎగ్జాక్ట్ సేమ్ పాలసీస్తో ఇప్పుడు ఎక్కడైతే వల్నరబుల్గా ఉంటారో, వీక్గా ఉంటారో, సెన్సిటివ్గా ఉంటారో, కాన్ఫ్లిక్టింగ్గా ఉందో అక్కడ మొత్తం వీళ్ళ యొక్క
ఈ చర్చలు ఇవి కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు నిజంగా ప్రపంచంలో మనం చూస్తే ఈరోజు రేపు చాలా కీలకంగా ఉంది. ఈరోజు అక్కడ మొత్తం ప్యారిస్లో ఒక పెద్ద సమిట్ జరుగుతుంది, యూరోపియన్ సమిట్ ఒకటి, రేపేమో అమెరికన్ డెలిగేషన్ ఒకటి రష్యన్ డెలిగేషన్తో మీట్ అవుతోంది. మరి ఇటువంటి అద్భుతమైన నేపథ్యాలన్నీ ఉన్నటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి సూపర్ పవర్స్ యొక్క తీరులో మార్పు అనేది రావాలి. అవి ఎలా పడితే అలా ప్రవర్తిస్తామంటే మాత్రం నిజంగా యునైటెడ్ నేషన్స్ అద్భుతమైన సంస్థ నిజంగా కొంచెం చొరవ తీసుకోవాలి, ధైర్యంగా ఒక ప్రకటన చేయాలి, అందరినీ సంఘటితపరిచి ఒక కామన్ ప్రోగ్రామ్ అండ్ ఫ్రేమ్వర్క్లో నడిపించాలని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు మన డిబేట్లో పాల్గొన్నందుకు గఫూర్ గారికి అలాగే కోటేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పుడు దాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.